మనం ఆయన స్ఫూర్తితో ముందుకు పోతున్నటువంటి రోజుల్లో మరి దేనికి పోస్ట్ పెట్టలేదు, దేనికి ఆయనకి నివాళులు మనం అర్పించలేదు. ఏమి అన్న ఉప్పు తిన్నారే కదా, ఏం మీకేమన్నా అఫీషియల్లో జీతాలు ఏమన్నా ఇవ్వలేదా? నమస్కారం ప్రజలారా, మన పార్టీ రాజ్యాంగ నిర్మాత, అదేవిధంగా మరి అన్న కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఉన్నాడు. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం, మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసేదానికి గల కారణం మరి ఒక స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఏనే మన స్ఫూర్తి అని మన అన్న ముందుకు పోయినటువంటి రోజుల్లో రాజారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా, కరెక్ట్గా 1:10 అవుతుంది. వీడియో రికార్డ్ చేసే సమయానికి ఎందుకు పోస్ట్ పెట్టలేదు మన అఫీషియల్లో అంటే రాజారెడ్డి గారిని అందరూ మర్చిపోయినారా? రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని మనం అమలు చేసినటువంటి క్రమంగా అమలు చేసినటువంటి రోజుల్లో, అమలవుతున్న రోజుల్లో, మనం ఆయన స్ఫూర్తితో ముందుకు పోతున్నటువంటి రోజుల్లో మరి దేనికి పోస్ట్ పెట్టలేదు, దేనికి ఆయనకి నివాళులు మనం అర్పించలేదు. ఏమి అన్న ఉప్పు తిన్నారే కదా, ఏం మీకేమన్నా అఫీషియల్లో జీతాలు ఏమన్నా ఇవ్వలేదా? చూడండి ప్రజలారా, మీరు ఎక్కడైనా సరే నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి పోస్టు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతా ఉండా. ఎందుకు వేయలా? మరి అదేవిధంగా మన జగనన్న వేసాడా అనేది మనం ఒకసారి చూద్దాం. లేదు వేయలేదా, వేసాడా చూద్దాం. షర్మిలమ్మ వేసిందేమో చూద్దాం. అందరూ ఎవరు వేసారో ఎవరు వేయలేదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి అయ్యా, మన జగనన్న కూడా తాతకు నివాళులు అర్పించినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతాడు, ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుంటాడు, ముందుకు పోతాడు. మరి అదేవిధంగా వేయలేదు. ఓకే, షర్మిలమ్మ వేసిందేమో చూద్దాం. షర్మిలమ్మ అంటే ఆమె వేయదని అనుకుంటున్నా నేను. చూద్దాం మరి ఏమి వేసిందో వేయలేదో. వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి ఏమి కూడా వేయలేవు. లేదు, కథ లేదు. ఆ కథే లేదు, ఆ కథే లేదు. ప్రజలారా మీరు చెప్పండి ప్రజలారా, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఖచ్చితంగా మనం ఇప్పుడు పోస్ట్ చేద్దాం. ఎందుకంటే మనం మరి రాజారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి మన జగనన్నను మనం 151 నుంచి 11కు రావడానికి గల కారణం మరి రాజారెడ్డి గారి రాజ్యాంగం మరి రాష్ట్రంలో అమలు చేయడం వల్ల మనకి ఈరోజు 11 వచ్చినా మరి దేశ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క ఆశీస్సులు మనకు ఉండాలా. మరి ఆయనకు మనం నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక అన్నను ప్రేమించే మనిషిగా మరి అన్నను ప్రధాని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నేను ఖచ్చితంగా రాజారెడ్డి గారికి మరి తాతగారికి ఘన నివాళులు మనం అర్పిద్దాం. నేను ఇప్పుడే పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, ఇప్పుడే పెట్టినా. ఎందుకంటే మనోళ్ళు పెట్టారా లేదా అనేది మనం చూసాము, అనుకున్నాము. సరే వాళ్ళు పెట్టలా, ఇప్పుడు అందుకని మనం పెడదాం. నేను ఇప్పుడే పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఘన నివాళులు అర్పించాలా. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేసే కాడి నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయ్యి ఈరోజు మనం అంచెలంచెలుగా ఎదిగి వేల కోట్ల రూపాయలు, వేలు కాదులే కానీ వేలంటే చిల్లరగా చూస్తాడు మనోడు, లక్షల కోట్ల రూపాయలు మనం ఈరోజు లక్షల కోట్లకు పడగలు ఎత్తినాము. ఎట్లా ఏంది కథ కార్ఖాని అంటే మరి అదే కథ ఏంది ఆ రోజుల్లో మరి రాజారెడ్డి గారు స్ఫూర్తి ఇదో. నేను కూడా మీరు చూడండి, జస్ట్ ఇప్పుడే మనం కూడా మా పార్టీ రాజ్యాంగ నిర్మాత రాజారెడ్డి తాతగారికి కన్నా నివాళులని మనం కూడా ఒక పోస్టర్ని, అదే మన దగ్గర ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సరే ఉన్నంతలో మనం కూడా ఒక పోస్టర్ని తయారు చేసి అన్నను ఖచ్చితంగా మరి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఖచ్చితంగా మన అన్న అయితే మన తోడు, మనం అన్నను ప్రధానం చేసుకోవాలి. కాబట్టి మరి రాజారెడ్డి గారిని మనం ఈ విధంగా మనం ఈరోజు ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉండాలి. ఎందుకంటే సరే పెళ్ళిళ్ళు 2-3 పెళ్ళిళ్ళు అయినాయా, మరి ఆడవాళ్ళను చూసి అధ్యాత్మ అవన్నీ తెలిసినట్టే, తెలియందేమి లేదు. కానీ తెలియంది రావాలని నిన్న ఒక వ్యక్తి దగ్గరికి కూడా నేను పోవడం జరిగింది. ఏమన్నా చెప్తాడేమో మరి దాన్ని మన రాష్ట్ర ప్రజానీకానికి అన్నను ప్రధానమంత్రిని చేసే వాళ్ళందరికీ కూడా మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనేటువంటి దిశగా కూడా నిన్న నేను పోతే ఆయన నీకు నేను కొన్ని చెప్పకూడదు చెప్పనన్నాడు. చెప్తే మీకు చెప్తాను కదా. అది కథ. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన తాత మీద మన వాళ్ళకు ఉండేటువంటి అభిమానం ఇదేనా? 5 సంవత్సరాల పాటు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మరి నడిపినటువంటి మాజీ మంత్రులు దేనికి పోస్టులు పెట్టలా, మాజీ శాసనసభ్యులు దేనికి పోస్టులు పెట్టలా. మరి ఆయన రాజ్యాంగం అంటే అంత ప్రేమ, మరి మనిషి మీద అంత ప్రేమ లేదా? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా సహృదయంతో ఆలోచన చేసి తాతగారిని స్మరించుకుందాం అనేటువంటి ఆలోచన ఒకడికి లేకపోయినాయి. ఎంతసేపటికి ఆయన రచించినటువంటి రాజ్యాంగ మార్గంలో పోయి
డబ్బులు దబ్బాలా, మనసులను భయభ్రాంతులకు గురి చేయాలా, మర్డర్లు చేయాలా, స్కెచ్లు వేయాలా, అక్రమాలు చేయాలా, అవినీతికి పాల్పడాలా, అంటే అది మన రాజ్యాంగమే. కానీ ఆయన ఫోటో వేసి దేనికి ఒకడన్నా నమస్కారం పెట్టలేకపోయినాడు అనేది నా బాధ అంతే. ఎందుకంటే గతంలో మరి రాజారెడ్డి గారు ఎంతమందిని హతమార్చినారు, మరి ఎంతమంది మీద అత్యాయత్నాలు జరిగినాయి. అత్యాయత్నాలు అంటే స్పాట్ పెడితే సామాన్యంగా బెసకదు, ఒకవేళ బెసికిందంటే వాడికి ఆయుష్ నుండి 100 ఏళ్ళు ఉండిట్టే లెక్క. మరి అదేవిధంగా చూసుకుంటే మంగంపేట వెరైటీసు, మనం అక్కడి నుంచి వచ్చి గన్ కల్చర్ని మనం ఏ విధంగా మనం ఇక్కడ తిరుపతిలో కావచ్చు, మరి అదేవిధంగా ఆ రైల్వే కోడూరులో కావచ్చు, మరి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసేయటం కావచ్చు, మరి నిలబడుకొని సంఘటన మొత్తం చేతిలో పెట్టుకొని మిరకాయ నీళ్ళు వేసుకొని తిన్న రోజులు కావచ్చు, అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఏమి రాజారెడ్డి గారు ఆశామాషాగా రాలా, పంది మాంసం సప్లై చేసే కాడి నుంచి తినాక ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాడు. మరి కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోగలిగినాడు, మనవడు ముఖ్యమంత్రి అయినాడు, కాబోతున్నాడు ప్రధానమంత్రి. అంటే మరి ఎన్ని లంగా బఫు డెకాయిడ్ పనులు చేసి ఉంటే మనకి ఈరోజు ఈ స్థాయిలో ఉంటారు. ఈ స్థాయిలో మరి సీమరాజు అనేవాడు కూడా పనిచేస్తున్నాడు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. కేవలం ఏంటంటే రాజారెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి శాగిలెట్లే. ఎందుకంటే విశ్వాసంతో ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా దయచేసి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించండి అని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మన అన్న కావచ్చు, అదేవిధంగా మన వైసీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కూడా మరి దేనికి వేయలేదనేది ఒకరో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మనమైతే మన తరఫున మరి ఖచ్చితంగా ఆయనకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. మరి మన ఎండల్లో కొవ్వొత్తులు అగిపెట్లు ఉండవు కాబట్టి, కొవ్వొత్తులు అంటే గుర్తొచ్చింది, కొవ్వొత్తులు ఉన్నాయరా? సరే, ఎందుకు లేబా అది కారణం ఎందుకు అన్ని బాధలకి ముందుగానే ఎండాకాలంకి భయంకరంగా ఎండలు ఉన్నాయంట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇకనైనా సరే మరి వీళ్ళు మన పోస్ట్ ఇప్పుడు కూడా 10 నిమిషాల ముందు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు టైం కూడా మరి మధ్యాహ్నం 1:20 అవుతా ఉండదు, ఆకలి అవుతుంది. ప్రజలారా, మీరు కూడా ఖచ్చితంగా మరి తాతగారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ నమస్కారం.